హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేధాన్స్ అఫీషియల్ 2023. ఈసారి కూడా మా మేధాన్స్ కోసం అయితే మళ్ళీ ఒక రెసిపీ అయితే తీసుకొని అయితే మేము ముందుకు వచ్చాను. ఇక బొబ్బరి గ్యారెలు అన్నమాట. ఇక అందరికీ తెలిసిందే, కానీ ఇంకా కొంచెం టేస్ట్గా ఎట్లా చేసుకోవాలో పిల్లలు ఇష్టంగా తినడం కోసం, హెల్తీగా చేసుకోవడానికి అయితే చెప్పడం కోసం అయితే వచ్చాను. ఇంకా పప్పు అయితే చూడండి, కొంచెం కచ్చపిచ్చగా అయితే పట్టుకోవాలి, మరి మెత్తగా అయితే పట్టుకోవద్దు, కొంచెం టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం బొబ్బరిల్లు అయితే పట్టకుండానే వేసేయాలి, మంచి క్రంచీగా వస్తుంది అన్నమాట. సో ఇంకా ఈ పేస్ట్లో అయితే తగినంత అయితే సాల్ట్ వేసుకున్నాం. మంచిగా అన్నీ తగినట్టు వేసుకుంటే ఆ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, ఏది ఎక్కువ తక్కువ అయినా మంచిగా ఉండదు. సో చూసి అయితే వేసుకోండి. నేను టేబుల్ స్పూన్స్ లెక్క అయితే చెప్తలేను, అందాదైతే వేసుకోవాలని అయితే చెప్తున్నా. సో ఇంకా సాల్ట్ వేసుకొని ఇంకా కారం అయితే వేసుకున్నాక లైట్గా నేను కారం అయితే తక్కువ వేసాను, కొంచెం మంది వేసుకోవచ్చు. ఎందుకనంటే మా చిన్నోడు కారం ఎక్కువ తినడు కాబట్టి. అండ్ పచ్చి ధనియాల పొడి అయితే వేసాను కొంచెం టేస్ట్ కోసం. ఇక ఇందులో మెయిన్ ఇంకా టేస్ట్ ఇంగ్రీడియంట్ అయితే తోటకూరతో అయితే వేస్తున్నాను బొబ్బరి గారెలు. ఇంకా తోటకూర అయితే మంచిగా కట్ చేసి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇంకా హెల్త్కి మంచిది కదా కరివేపాకు, ఆకుకూరలు. ఇక కొంచెం తోటకూర అయితే ఎక్కువనే తీసుకున్నా, మంచిగా ఉంటుందని చెప్పేసి. మొత్తం మిక్స్ అయితే వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నప్పుడే ఆ పిండికి ఈ ఆకుకూర మంచిగా కలుస్తుంది. కలిపి అయితే ఈజీగా ఒక 15 మినిట్స్ అయితే పక్కకు పెట్టాలండి. అండ్ ఈ పప్పు కూడా 3-4 అవర్స్ కన్నా ఎక్కువనే ఇవ్వండి, మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇక మా ఊడైతే మంచిగా తిన్నాడు అనమాట. చూడండి లాస్ట్ వరకు ఒక 10-15 మినిట్స్ అయితే ఇట్లా పక్కకు పెట్టిన తర్వాత చూడండి పిండి అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు అంటే కలపడం కూడా మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే చూడండి ఇట్లా వేస్తే ఆయిల్లో జారిపడేలాగా ఉండాలి. సో అప్పుడే మనకైతే ఈజీ అయిపోతుంది ఇక గ్యారెలు వేయడం. ఇక మనం అంత పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు, మనం వేసేది మన గ్యారెల షేప్ చూడండి ఎట్లా వస్తుందో. ఇక గమ్మతుంటాయి మన గ్యారెల షేపు. సో ఇక చిన్న ముక్కడైతే కొంచెమే పిండి కదా అని అయితే చిన్న ముక్కడైతే పెట్టుకున్నా. ఇక ఆయిల్ ఆల్రెడీ ఇంతకుముందు పూరీలు కాల్చిన ఆయిల్ అయితే ఉండే, ఇక ఆయిల్ అయితే పోసేసి ఇంకా కొంచెం వేడేదాకా ఉండాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ అయితే ఫుల్ అంటే హైలో పెట్టాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మీడియం పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి, అప్పుడే లోపల బయట క్రంచీగా క్రిస్పీగా మంచిగా ఉడుకుతుంది. ఇక లేకపోతే అయితే మీద కాలుతుంది, మాడిపోతుంది, లోపల ఉడకది. ఇక చూడండి మన అమీబియా షేప్లో వచ్చే గ్యారెలు అట్లా ఉంటుంది, ఓవెల్ షేప్లో అమీబియా షేప్లో ఇష్టం ఉన్నట్టు షేప్లెస్గా వచ్చేస్తూనే ఉంటాయి మరి. కానీ మంచిగా అంటే ఇట్లా జారుడు పిండి అలవాటు ఉన్న వాళ్ళు హోల్తో వేసుకొని అయితే మంచిగా వేసుకుంటారు. మనకు అట్లా అయితే రాదండి. అండ్ మనకు వచ్చిన షేప్లో అయితే వేసేసాను. చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే మంచిగా లోపల మంచిగా ఉడిపి తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే మనం మంచిగా ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా చెప్పనవసరం లేదు, సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఆకుకూర కూడా వేసాం కాబట్టి అన్నీ కొంచెం మంచిగా వేగాలి. చూడండి లైట్గా మెల్లగా బ్రౌన్ కలర్లకి అయితే మారిపోతున్నాయి. ఇట్లయితే మంచిగా ఉంటాయి అన్నమాట టేస్ట్. ఒక్కసారి ఇంట్లో అంటే చాలామంది ట్రై చేసుకుంటారు. వర్షాకాలమే కదా అయితే వేసుకొని, వర్షాకాలం వచ్చేది కాదు, ఆల్రెడీ వచ్చింది పోతుంది, కానీ వర్షాలు అయితే వస్తలేవు. ఒకవేళ వర్షం కొడితే అయితే తినడానికి అయితే మంచి స్నాక్ అండి ఇది. సో ఇక నేనైతే ఫిల్టర్ జాల్లో అయితే తీసేసాను. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా అయితే మా ఇంట్లో అయితే తెల్లారు ముందు రోజే చికెన్ అయిందన్నమాట. ఇక ఒకసారి చెప్పండి, ఇక నాటుకోడి ప్లస్ అంటే నాటుకోడి కాదు కానీ జుట్టుకోడి, ఇక జుట్టుకోడి ప్లస్ గ్యారెలు ఎంత టేస్ట్ ఉంటుంది చెప్పండి. ఇంకా చెప్పనవసరం లేదు. చికెన్ విత్ గ్యారెల్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది, మాది కూడా అదే కాంబినేషన్. సో ఇక గ్యారెలు అయితే ఇట్లా 2 వాయిలు అయితే కాల్చేసినాయి ఇక మా ఊని కోసం. ఇక అప్పుడే దోశ ఇంకా గ్యారెలు ప్లస్ చికెన్ కాంబినేషన్ వేరే లెవెల్ అండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ లాస్ట్ క్లిప్ అయితే మా వాడు రీసెంట్గా అయితే మానసదేవి టెంపుల్కి అయితే వెళ్ళిండు. సో ఈ క్లిప్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక మా వాడైతే అక్కడ ఇంతవరకు అయితే మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.